అందరూ నమస్కారం. ప్రభుత్వం ఈ సంవత్సరం 5 లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. అంటే నియోజకవర్గానికి 3500. ప్రభుత్వం హామీ ఇచ్చిన 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ళలో మిగిలిన 15 లక్షల్లో మీ పేరు ఉందని ఎలా చూసుకోవాలి? ఆన్లైన్లో తప్పులు పడితే ఎలా సవరించుకోవాలి? మీకు ఖాళీ స్థలం మాత్రమే ఉందా? మీకు రేకుల పెంకుల ఇల్లు మాత్రమే ఉందా? ఎలాంటి స్లాబ్ ఇల్లు లేదా? మరి మీరు ఎవరికి ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వకుండా మీకు ఎలా ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లు రావాలన్నా మీరు ఎన్నో సంవత్సరాల నుండి కిరాయికుంటున్నారా? ముందు మీకు ఇందిరమ్మ ఇల్లు రావాలంటే కలెక్టర్ గారికి ఎలా దరఖాస్తు చేయాలి? గృహజ్యోతి ఫ్రీ కరెంట్ మహాలక్ష్మి గ్యాస్ డబ్బులు పడని వాళ్ళు, మహాలక్ష్మి 2500 అధిక సాయం పథకంకి కావాలనుకునేవారు వాళ్ళకి పక్కన చూపిస్తున్న ఈ వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోలు చూడండి. సో ఈ ఇందిరమ్మ ఇల్లు ప్రతి సంవత్సరంలో కొందరిని సెలెక్ట్ చేసి ఇచ్చే పథకం కాబట్టి కింది స్థాయిలో కింద ఉన్న రాజకీయ నాయకులు, అనుచరులు, మధ్యవర్తులు, చూడమూట లీడర్లు ఇప్పిస్తామని లంచాలు తీసుకోవడం గత ప్రభుత్వంలో మనం చూసాం. చాలా జరిగింది. ఇప్పుడు కూడా కొందరు అనాలు చేస్తున్నారు. ఇలా జరగకుండా ఉండాలంటే ప్రభుత్వానికి నా ఆలోచనల్ని ఇలా పంపాను. ఇందిరమ్మ ఇల్లు సర్వేలో అర్హులను గుర్తించడానికి L1 జాబితాలో L1 అసలు అంటే L1 అంటే ఏంటి? ఆర్సీసీ ఇల్లు లేకుండా ఉండి ఖాళీ జాగా రేకుల పెంకుటిల్లు గుడిసెల ఇల్లు ఉన్నవారి అందరినీ అంటే ప్రభుత్వం ఇస్తా అనే హామీ ఇచ్చిన మిగిలిన 15 లక్షల మందికి వారందరినీ ఈ L1 జాబితాలో పెట్టారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన మిగిలిన 15 లక్షల అందరికీ ఈ L1లో ఉన్నోళ్ళకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రభుత్వం చెప్పినట్టు వచ్చే 3 సంవత్సరాలకి అంటే నెక్స్ట్ 3 years 2026, 2027, 2028 ఈ 3 yearsలో 15 లక్షలు 5 lakhs, 5 lakhs, 5 lakhs. సో ఈ 5 lakhs ఇస్తారు. కాబట్టి వచ్చే ఈ 3 సంవత్సరాలకు ఏ నెల ఏ సంవత్సరం అంటే నెల జూన్ సంవత్సరం 2026. సో ఈ మంత్తోని 5 లక్షల మందికి నెక్స్ట్ జూలై, మే ఏదైనా మంత్లో 2027. సో ఇలా 5 లక్షలు. సో ఇక్కడ కూడా మంత్ ఏ మంత్ అయినా ఆ మంత్ వేసేసి ఆ 5 లక్షలు. ఈ ప్రొసీడింగ్స్ అన్నీ ఇప్పుడే ఈ ఇయర్లోనే ఇవ్వడం వల్ల అంటే ఈ ఇయర్ డిసెంబర్ కల్లా మనకు ఈ ప్రొసీడింగ్స్ అన్నీ ఇవ్వడం వల్ల ఆ ప్రొసీడింగ్స్ కూడా ఏ సంవత్సరం ఇస్తారో ఆ తేదీతో ప్రొసీడింగ్లు ఆన్లైన్లో కూడా డౌన్లోడ్ చేసుకునేలా మనం ఆప్షన్ చేయడం వల్ల ఆ తేదీ రాగానే ఇల్లు మొదలుపెట్టేందుకు వ్యవస్థను మార్చడం వల్ల అర్హులైన లబ్ధిదారుకు ఎవరు ఒక్క రూపాయి కూడా లంచం ఇచ్చే అవకాశం ఉండదుగా. మరి మొదట ఎవరికి ఇవ్వాలి? ఇల్లు కూలిపోయిన వారు, గుడిసెల్లో కూలిపోయే స్థితిలో ఉన్నవారు, రేకుల పెంకుల ఇంట్లలో ఉండేవారు, ఖాళీ జాగా ఉండి చాలా సంవత్సరాల కిరాయింటున్న వారికి మొదలు ఇవ్వడం వల్ల అర్హులైన ప్రతి పేద మధ్యతరగతి వారికి ఈ పథకం ఎలాంటి అవినీతి లేకుండా అంత కట్టుకునే స్తోమత లేని వారికి మహిళా సంఘాల ద్వారా షేర్వాల్ టెక్నాలజీ ద్వారానో లేదా ఇంకా ఇతర ఏ టెక్నాలజీ ద్వారానో ఇతర పద్ధతులతో కట్టించి ఇవ్వడం వల్ల సొంతంగా కట్టుకునే వారికి బ్యాంక్ లోన్ వర్తించేలా అంటే బ్యాంకు 3 నుంచి 5 లక్షల వరకు లోన్ ఇచ్చేలా ప్రభుత్వం బ్యాంకులని ఆదేశించడం వలన ఎక్కువ వడ్డీలకు అప్పులకు ఎవరు తెచ్చుకోరుగా. ఎందుకంటే 5 లక్షల్లో ఏ ఇల్లు అయిపోదు. ఖచ్చితంగా అప్పు చేయాలి. ఎక్కువ వడ్డీ తెచ్చి నెల నెలా కట్టే బదులు తక్కువ వడ్డీతో బ్యాంకులో తీసుకొని నెల ఈఎంఐ కట్టుకోవడం వల్ల అప్పులు కాకుండా ఉంటారుగా. నేను కూడా 5 సంవత్సరాల కింద ఇల్లు కట్టుకున్నా. అనుకున్న దానికన్నా 6 లక్షలు ఎక్కువ అయింది. బ్యాంక్ లోన్ తీసుకొని అప్పులన్నీ కట్టిన కాబట్టి అప్పుల బాధ ఇల్లు అమ్మే స్థాయి దాకా పోలేదు. సో మీ ఆలోచనని కూడా నాకు షేర్ చేయండి. నేను ఒక్కటి ఇలా ప్రభుత్వానికి పంపాను కాబట్టి వాళ్ళు పట్టించుకోరు నాకు తెలుసు. సో L1లో ఉన్న అందరూ మీరు చెప్పినట్టు అప్లికేషన్ మీ కలెక్టర్ ఆఫీస్లో ఇస్తే ఖచ్చితంగా దీని గురించి ఆలోచిస్తారు. నెక్స్ట్ ఈ 15 లక్షలలో మీ పేరు ఉందని ఎలా చూసుకోవాలంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కావాలని దరఖాస్తు చేసిన వారందరి దరఖాస్తులను ఎంక్వైరీ చేసి యాప్ కూడా తీసుకొని వచ్చింది. ఇప్పుడు మున్సిపాలిటీ నుండి పంచాయతీ నుండి బేస్మెంట్ అయిపోయాక ఫోటో తీయకపోతే లబ్ధిదారుడే ఫోటో తీసి అప్లోడ్ చేసే సిస్టమ్ను కూడా తీసుకొని వచ్చింది. సో దాని గురించి నేను వేరే వీడియోలో చెప్తాను. అయితే ఈ లబ్ధిదారుని L1, L2, L3గా ఈ L1, L2, L3గా డివైడ్ చేశారు. అంటే లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అని ఆన్లైన్లో నమోదు చేశారు. L1 అంటే ఎలాంటి ఆర్సీసీలు లేకుండా ఖాళీ జాగా రేకుల గుడిసెల్లో ఉన్నవారు గుర్తించి వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు. అది ఎలా చూసుకోవాలో L1 కాకుండా L2, L3లో పడిన వారు ఎలా మార్చుకోవాలో ఇందిరమ్మ ఇల్లు కోసం కలెక్టర్ గారు ఎలా దరఖాస్తు చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను.
సో L2 అంటే ఇండ్లు కాల్జాగా లేని వారు అంటారు. అంటే ఈ L2 వాళ్ళనే డబుల్ బెడ్రూమ్లకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మీరు డబుల్ బెడ్రూమ్కి మీరు అర్హులేనా అని మీరు ఆన్లైన్ చూసుకోవాలో, ఆన్లైన్లో తప్పులు పడితే ఎలా సవరించుకోవాలో, డబుల్ బెడ్రూమ్ కోసం కలెక్టర్కి ఎలా దరఖాస్తు చేయాలో నేను పక్కన చూపిస్తున్నాను. ఈ వీడియోలో డీటెయిల్స్ చెప్పాను. సో డబుల్ బెడ్రూమ్ కావాలనుకునే వారు ఆ వీడియో చూడండి. నెక్స్ట్ L3 అంటే ఆర్సీసీ స్లాబ్ ఇల్లు అండ్ ఉన్నవారు, అంటే పక్కా హౌస్ ఉన్నవారిని, ఇంతకుముందు పథకం ద్వారా తీసుకున్నవారు, లేకపోతే యాన్యువల్ ఇన్కమ్ ఎక్కువ ఉన్నవారు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇందిరా ఇల్లు ఏది రాదు. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మన సిస్టంలో మార్పు జరగాలని, అవినీతి వ్యవస్థ మారాలని, పేద మధ్య ప్రజలకి అన్ని పథకాల సరస్సులు సులభంగా అందాలని ప్రయత్నించే నాకు సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. మన దేశం ప్రపంచంలో మొదటి స్థానం ఉండాలి, మన రాష్ట్రం మన దేశంలో మొదటి స్థానం ఉండాలి. అందుకు బలవంతమైన ప్రయత్నం చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై భారత్, జై హింద్.